యేసుక్రీస్తునాథుని దివ్య కారుణ్యముచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 2015 ఒక గురు విద్యార్థి తాను గురువు కావాలని చెప్పి చదువుకున్న తరుణంలో తాను ఒక గొప్ప ప్రసంగికుడు కావాలని చెప్పి దేవుని యొక్క వాక్కును అందించాలని చెప్పి తాను ఎంతగానో తహతహలాడుతూ ఉండేవాడు. అయితే తన యొక్క తర్ఫీదు జీవితంలో ఒక సందర్భంలో ఒక గురువు దగ్గరికి తనని పంపించడం జరుగుతుంది. ఆ యొక్క గురువు గారికి అనారోగ్యముగా ఉన్న తరుణంలో ఈ యొక్క మఠవాసి తనకు సహాయముగా పంపించడానికి ఒక వారం రోజుల పాటు అక్కడ నియమించడం జరుగుతుంది. ప్రియా మిత్రులారా, ఈ యొక్క మఠవాసి ఈ యొక్క వారం రోజుల పాటు కూడా ఎంతగానో దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ, ఎంతగానో దేవుని యొక్క ప్రేమను ఆ యొక్క ఫాదర్ గారికి పంచడం జరుగుతుంది. ఆ యొక్క వారం రోజులు అయిపోయిన తర్వాత ఫాదర్ గారు ఆ యొక్క మఠవాసితో ఈ విధముగా చెప్పడం జరుగుతుంది. నీవు గొప్ప ప్రసంగికుడు అవ్వాలి అని చెప్పి ఎంతగానో ఆశపడ్డావు కదా, నీవు ఇప్పుడు నిజముగా గొప్ప ప్రసంగికుడివి. మన మాటల ద్వారా కాదు, కానీ మన యొక్క క్రియల ద్వారా మనం ఎప్పుడైతే మన యొక్క సేవని, మన యొక్క ప్రేమను మనం అందిస్తామో అప్పుడు నిజమైన సువార్త వ్యాప్తి జరిగినట్లు. ప్రియ మిత్రులారా, మరి ఈనాటి సువిశేషం మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46 వచనం నుంచి 50 వచనం వరకు మనం గమనించినట్లయితే, మరియ తల్లి మరియు వారి యొక్క సహోదరులు వచ్చినప్పుడు వారు గృహము బయట వేచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఈ విధముగా చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నించడం జరుగుతుంది. దాని తర్వాత వచనమును మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే నా యొక్క దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తారో వారే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని చెప్పి యేసుక్రీస్తు ప్రగాఢముగా చెప్పడం జరుగుతుంది. ప్రియామిత్రులారా, ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా దేవుని యొక్క క్రియలను మనం ఎప్పుడైతే సంపూర్ణముగా నెరవేరుస్తామో అప్పుడు నిజముగా దేవుని యొక్క బిడ్డగా మారడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. అక్కడ మఠవాసి తన యొక్క క్రియల ద్వారా సువార్త వ్యాప్తిని ఏ విధముగా చేశాడో, ఇక్కడ మరియ తల్లి దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకే తల్లిగా అయింది. ప్రియమిత్రులారా, మరి నీవు నేను కూడా ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం, మనము ఏ విధముగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నాం? అలా లేని పక్షములో దేవుని ప్రార్థించుదాం, అటువంటి శక్తిని మనకి దయచేయాలని. ఆమేన్.